హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. 10th ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ జాబ్ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, నిన్ననే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇండియా నుంచి వచ్చిన అతిపెద్ద జాబ్ నోటిఫికేషన్స్లో ఒకటైన గ్రూప్ డి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనం ఈ గ్రూప్ డి జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. 2026 ఇయర్కి సంబంధించినటువంటి అతిపెద్ద నోటిఫికేషన్స్లో మనకి ఈ రైల్వే డిపార్ట్మెంట్ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది కూడా ఒకటండి. 22,000 కంటే ఎక్కువ జాబ్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్లో జాబ్స్ అయితే మెన్షన్ చేశారు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే మనం ఈ జాబ్స్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి అఫీషియల్గా 2026 ఇయర్కి సంబంధించినటువంటి గ్రూప్ డి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే ఈ జాబ్కి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఎండింగ్లో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో బేసిక్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్తో పాటు మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా, అఫీషియల్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి నిన్ననే ఓపెన్ అవ్వడం జరిగిందండి. January 31, 2026నే మనకి ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అతిపెద్ద జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది March 2, 2026 వరకు టైం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా 1 month టైం ఉంది కాబట్టి త్వరగా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి మర్చిపోవద్దు. తప్పకుండా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందండి. మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మీకు ఒకవేళ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. 10th క్లాస్ అర్హతతోనే వస్తున్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ అండి. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి లెవెల్ 1లో వివిధ రకాల పోస్టులకు గాను ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 33 years వరకు ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 38 years, ఓబీసీ వాళ్ళు అయితే 36 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయి ఉంటే 43 years వరకు కూడా ఈ గ్రూప్ డి జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. టోటల్గా మీకు 22,195 వేకెన్సీస్తో మనకి 2026 ఇయర్కి సంబంధించి అతిపెద్ద రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అండి ఇది. తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. జాబ్ వేకెన్సీస్ అనేటివి 22,000 కంటే ఎక్కువ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఇనీషియల్గా మీకు శాలరీ అనేది 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇవి అన్ని రైల్వే గ్రూప్ డి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు స్టార్టింగ్ 18,000 శాలరీ వచ్చినా సరే తర్వాత మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్ అనేది మంచిగా ఉంటుంది. అలానే మీకు జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీ జాబ్ అయితే పోయే అవకాశం అయితే ఉండదండి. మీ జాబ్ శాలరీ కూడా ఇయర్ బై ఇయర్ ఇంక్రిమెంట్ అవుతూ ఈ అలవెన్స్లు కూడా మీకు మంచిగానే అలవెన్స్లు అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్స్ కాబట్టి జాబ్కి సంబంధించిన మరిన్ని వివరాలు చెక్ చేద్దాము.
జాబ్కి తప్పకుండా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా బేసిక్ ప్రాసెస్ అనేది చెప్తాను. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. జాబ్కి అప్లై చేయాలి అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ 22,000కి పైగా జాబ్స్కి పోటీ అనేది పడవచ్చు. అలానే జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, మినిమం 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్తో సహా క్లియర్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు 1993 జనవరి 2 తర్వాత మాత్రమే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఈ డేట్ కన్నా మీరు ముందే పుట్టినట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించిన వాళ్ళు 1990 జనవరి 2 తర్వాత మాత్రమే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. 1990కి ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లేదండి. ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1988 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా చెప్పాను కదా, తప్పకుండా జాబ్కి అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. ఇవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న పర్మనెంట్ రైల్వే జాబ్ ఆపర్చునిటీ కాబట్టి. జాబ్కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది చెక్ చేసినట్లయితే మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది చెక్ చేసినట్లయితే మీరు ప్రతి క్యాస్ట్కి సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే కేవలం 250 రూపీస్ పే చేసి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. లేదా మీరు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే 250 రూపీస్ అప్లికేషన్ ఫీజుతోనే మీరు కూడా అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి పర్మనెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. ఈ 500 రూపీస్లో కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి మీరు వన్స్ అటెండ్ అయిన తర్వాత మీకు 400 రూపీస్ అనేది రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే 250 రూపీస్ పే చేసి అప్లై చేశారో వీళ్ళకి వన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అయిన తర్వాత మీరు వన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది రాసిన తర్వాత మీకు కంప్లీట్గా 250 రూపీస్ మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్గా రీఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. 500 కట్టిన వాళ్ళకి 400, 250 కట్టిన వాళ్ళకి కంప్లీట్గా రీఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. అంటే ఈ జాబ్ అనేది దాదాపుగా మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అని అర్థం. మీరు ఆన్లైన్ విధానంలోనే పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి రీఫండ్ ప్రాసెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా అనేది చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చెక్ చేసినట్లయితే మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్కి సెలక్షన్ చేయడానికి స్టార్టింగ్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కాల్డ్ సిబిటి. నెక్స్ట్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, విచ్ ఈస్ కాల్డ్ పిఈటి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది థర్డ్ స్టెప్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ మరియు వెన్యూ డీటెయిల్స్ అనేవి మీకు ఈమెయిల్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారో ఇంకా ఫిక్స్ చేయలేదు. మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మార్చ్ 2, 2026 వరకు టైం అయితే ప్రొవైడ్ చేస్తారు కదండి. మీరు మార్చ్ 2, 2026 లోపు అప్లై అనేది చేసుకోవచ్చు. వన్స్ మీకు అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిన తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన డేట్ అనేది మీకు మెయిల్కి రావడం జరుగుతుంది. ఎప్పుడు మీకు కంప్యూటర్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో మీరు మెయిల్ అనేది యాక్టివ్గా మీరు క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత మీరు మెయిల్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఈమెయిల్ షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది మీరు 90 మినిట్స్ పాటు రాయాల్సి ఉంటుంది. అంటే 1.5 అవర్ పాటు మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది రాస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు వచ్చే టాపిక్స్ ఏంటి అంటే జనరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 30, జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి అడుగుతారండి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే 1/3 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్తో 4 టాపిక్స్ నుంచి 90 మినిట్స్ పాటు మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు వన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మంచిగా రాసి క్వాలిఫై అయినట్లయితే మీకు తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జనరల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కేవలం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీదే మీ జాబ్కి సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. వన్స్ మీరు కంప్యూటర్ టెస్ట్ అనేది క్లియర్ చేశారు అంటే మీకు జాబ్ అనేది 95% కన్ఫర్మ్ అయిపోయినట్లే. మీకు ఫర్దర్గా ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అనేది క్వాలిఫై అయితే 100% కూడా మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి సిలబస్ అనేది కూడా మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 28లో ఈ నోటిఫికేషన్లోనే కంప్యూటర్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధమైన టాపిక్స్ అడుగుతారు, అలానే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి ఏ టాపిక్స్ అయితే అడుగుతారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేయవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారండి. మీరు చెక్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకుని. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలానే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాలేజ్లో ఉంది, స్కూల్లో ఉంది అని చెప్తే కుదరదండి, జాబ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు వన్స్ జాబ్కి క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీ ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. తప్పకుండా జాబ్కి అనేది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు పేజ్ నెంబర్ 30 నుంచి. ఫస్ట్ మీరు ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా జాబ్కి అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకునే ముందు మీ దగ్గర ఇక్కడ ఇచ్చినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు మీ సిగ్నేచర్ ఇమేజ్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిగ్నేచర్ ఇమేజ్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో మీరు సిగ్నేచర్ అనేది చేసి దాన్ని ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోటోని మీరు జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఫోటో సైజ్ అనేది హై సైజులో ఉన్నట్లయితే దాన్ని సైజ్ అనేది రెడ్యూస్ చేసి 30 KB నుంచి 49 KB మధ్యలో ఆ సిగ్నేచర్ ఇమేజ్ అనేది ఉండేటట్లుగా చూసుకోండి. అలా ఉంటేనే మీకు ఆన్లైన్ అప్లికేషన్లో ఈ సిగ్నేచర్ అనే ఇమేజ్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ సిగ్నేచర్ ఇమేజ్ అనేది రెడీ చేసుకున్న తర్వాతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సిగ్నేచర్ ఇమేజ్ అనేది సరిగ్గా లేకపోయినట్లయితే రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ విధమైన మిస్టేక్స్ చేసినా సరే కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు జాబ్కి మాడిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్కి. ఈ ఆన్లైన్ అప్లికేషన్కి మాడిఫికేషన్ టైమింగ్స్ చూసినట్లయితే March 5, 2026 నుంచి March 14, 2026 వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్లో ఏవైతే తప్పులు చేశారో వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 10 డేస్లో మీరు మాడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్లో ఏదైనా తప్పు ఉన్నట్లయితే. గైస్ ఇప్పుడు ఈ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన అతి పెద్ద జాబ్ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో
మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ ట్యాబ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్ అని, దీనికి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే, మీకు ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అనేది March 2, 2026 అని. ఇక్కడ పక్కనే ఉన్న అప్లై బటన్కి మీరు అప్లై అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకు ముందే ఆర్ఆర్బి వెబ్సైట్లో జాబ్స్కి దేనికైనా అప్లై చేసి ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్ అని చెప్పి. లేదా మీరు ఆర్ఆర్బి జాబ్స్కి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఆర్ఆర్బి వెబ్సైట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వన్స్ క్లిక్ చేసి క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 2024-2025 ఇయర్లో ఎవరైతే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి డైరెక్ట్గా లాగిన్ చేసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని. మీకు ఒకవేళ అకౌంట్ అనేది లేనట్లయితే ఆర్ఆర్బి వెబ్సైట్లో మీరు కొత్తగా అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఈమెయిల్ ఓటీపీ అలానే మొబైల్ ఓటీపీ కూడా వెరిఫై అనేది చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఈ ఆర్ఆర్బి వెబ్సైట్కి. తర్వాత ఐఆమ్ నాట్ ఏ రోబోట్ మీద టిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారండి. అకౌంట్ అనేది మీకు వన్స్ క్రియేట్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అలానే పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఇచ్చుకున్నారో మీ ఆ పాస్వర్డ్ని ఆ మెయిల్ ఐడిని ఇచ్చి ఇక్కడ లాగిన్ హియర్ అని ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడెన్షియల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ని అలానే ఇందాక ఇచ్చినటువంటి పాస్వర్డ్ని ఇచ్చి ఇక్కడ టిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి గ్రూప్ డి పోస్టులకు గాను అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇందాక ఇచ్చినటువంటి పాస్వర్డ్ని కూడా ఇచ్చి టిక్ చేసి లాగిన్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ డి జాబ్స్కి అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. 10th క్లాస్ అర్హతతోనే వస్తున్న 2026 ఇయర్లోనే అతి పెద్ద భారీ జాబ్ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద జాబ్ నోటిఫికేషన్ అనేది ఇంకా మళ్ళీ 2026లో వచ్చే అవకాశం అయితే లేదండి. మళ్ళీ 2027 వరకు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది మనం రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. తప్పకుండా 10th క్లాస్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మీరు కూడా అప్లై అనేది చేసుకుని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.